దేశంలో వ్యవస్థలపై దాడి చేస్తున్నారంటూ నిరుద్యోగ యువతను బొద్దింకలుగా అభివర్ణిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు నిరసనగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ 4 రోజుల్లోనే భారీ సంచలనం సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 8.8 మిలియన్ల ఫాలోవర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీకి షాక్ ఇస్తూ కేవలం 4 రోజుల్లోనే 10 మిలియన్ల ఫాలోవర్లకు చేరుకుంది. దీంతో కేంద్రం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. దేశంలో ప్రశ్నించే యువతను ప్రోత్సహించే లక్ష్యంతో ఆన్లైన్లో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం నీటితో పాటు పలు అంశాల్లో విఫలమైందని ఆరోపణలు గుప్పిస్తున్న వీడియోలు, పోస్టులు షేర్ చేస్తుంది. దీనికి యువత విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. రోజు రోజుకు సోషల్ మీడియాతో పెరిగిపోతున్న సీజేపీ ఫాలోయింగ్ కేంద్రాన్ని కంట మీద కునుకు లేకుండా చేసినట్లు తెలుస్తుంది. దీంతో ఎక్స్లో ఆ పార్టీ అధికారిక ఖాతాను బ్లాక్ చేస్తూ ఎక్స్ నిర్ణయం తీసుకుందని, ఎక్స్ తమ నిర్ణయం వెనుకాల లీగల్ డిమాండ్ ఉందని చెప్పింది. అంటే ప్రభుత్వం కోరిన మీదట తొలగించినట్లు చెప్పకనే చెప్పింది. దీంతో ఎక్స్ నిర్ణయంతో పాటు కేంద్రం తీరుపై యూజర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారంటూ వాగుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు పెద్దపీట వేస్తామంటూ చెప్పుకునే ఎలాన్ మస్క్ తన ప్లాట్ఫామ్ పై ప్రశ్నించే సీజేపీ ఖాతాను ఎలా బ్లాక్ చేస్తారని పలువురు ట్యాగ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఎక్స్ స్పందించలేదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.